శ్రీ మహంకాళి బీరప్ప నందీశ్వర సింహవాహన పోతురాజు బోగన్న నూతన విగ్రహ ప్రతిష్టాపన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పురాతనంగా వెలిసిన బీరన్న దేవాలయంలో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో శ్రీ మహంకాళి బీరప్ప నందీశ్వర సింహవాహన పోతరాజు బోగన్న నూతన విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా చైర్మన్ ఇనిగాల వెంకట్రామిరెడ్డి విచ్చేస్తున్నారని వీరన్న దేవాలయం కమిటీ చైర్మన్ మంతూర్తి రవి యాదవ్ మీడియాకు తెలియజేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ విగ్రహాల దాతగా వ్యవహరించిన ముగ్ధం మల్లయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గ్రామ పురవాడల్లో జలాదివాసం చేసుకుంటూ ఆలయ ప్రాంగణంలోకి తీసుకురావడం జరిగిందని, 22 శనివారం 23 ఆదివారం రోజు వరకు సంధ్యస్కల దీక్షతో శైవయుక్త ప్రకారంగా శైవగామ పండితులు బ్రహ్మశ్రీ శానగొండ శివకురణ్ శర్మ, వచ్చునూరి రవీంద్ర శర్మ మంత్రోత్సవాలతో ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ మహోత్సవానికి దాతలుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు, కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి కృపకు పాల్గొనరని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేరు కాడబేన రమేష్ యాదవ్. ఆత్మకూరు గ్రామంలో పురాతనంలో వెలిసినటువంటి శ్రీ బీరప్ప దేవాలయం. ఇక్కడ అప్పుడు మా తాతల కాలంలో రాతి ప్రతిమలతో పూజ చేయించేవారు. ఇప్పుడు మా కుల పెద్ద మనిషి అయిన శ్రీ ముద్దం మల్లయ్య గారు విగ్రహాలు డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విగ్రహ ప్రతిష్టాపన రేపు ఎల్లుండి కలదు. కావున గ్రామస్తులందరూ మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కొండా సురేఖ గారు, మంత్రి గారు మేడం, మరియు ఎమ్మెల్యే గారు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, శ్రీ ఇనిగాల వెంకట్రామిరెడ్డి గారు కూడా చైర్మన్ గారు, మరియు సుందర్రాజు యాదవ్ గారు, వీళ్ళందరూ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా అందరూ కూడా రావాలని శ్రీ స్వామివారి సేవ కృపకు పాత్రుడు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. బీరప్ప, మహంకాళి, నాగరాజు మరియు పోతన్న ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మా యొక్క ఈ తరుణంలో జరగడం మేము పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే చాలా కాలం నుండి ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం, ఈ యొక్క చైర్మన్ గారు మా మంతూర్తి రవి యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో మా అందరి సహకారంతో, కులస్తుల సహకారంతో అందరి కూడా దీనికి అందరూ కూడా కృషి చేసినారు. వారికి నా యొక్క కులం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎంఆర్ఓ గారు, తర్వాత ఆత్మకూరు సిఐ గారు, అదే మాదిరిగా ఎంపీడీఓ గారు, వైద్య అధికారి గారు, తర్వాత వెటర్నరీ డాక్టర్ గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు, ఇంకా మా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మంత్రి కొండా సురేఖ గారు కూడా వస్తున్నారు. కాబట్టి ఇనిగాల వెంకట్రామిరెడ్డి, తర్వాత ప్రముఖులు చాలామంది వచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని యాదవులతో పాటుగా ఆత్మకూరు గ్రామ ప్రజలు కూడా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారని మేము సర్పంచ్ రాజుతో పాటుగా మన పుర ప్రముఖులు, గ్రామ పుర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాకు పెద్ద ఎత్తున సహకారం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా బీరప్ప దేవాలయం అనేటువంటిది చాలా పురాతన కాలం నుండి ఉన్నటువంటిది. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈరోజు మా యాదవ సంఘ 3 ఊర్ల పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ముద్దం మల్లయ్య గారి ఆధ్వర్యంలో గడ్డి సమ్మయ్య, తర్వాత నెక్స్ట్ మంతుర్తి రవి, ఇప్పుడు ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అయినటువంటి వారి ఆధ్వర్యంలో ఇది జరగడం అనేటువంటి మా ఈ తరంకి ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తూ దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా ద్వారా మేము గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. జై యాదవ్, జై జై యాదవ్, జై యాదవ్.